కాకపోతే ఈవిడికి ఏంటంటే షుగర్ కూడా ఉంది, షుగర్ ఉంది, అలాగే మరి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, 2 ట్యూబ్లు బ్లాక్ ఉన్నాయి. అయినా కూడా ప్రెగ్నెన్సీ తెప్పించాము న్యాచురల్గా. మరి ఎలా వచ్చింది? ఉత్కం మమతా గారు, ఉత్కం వెంకటేష్ గారు నిర్మల్ డిస్టిక్ నుంచి వచ్చారండి. వీళ్ళు భర్త వయసు 35 సంవత్సరాలు, భార్య వయసు 26 సంవత్సరాలు. ఎందుకు ఇక్కడికి వచ్చారంటే 2 ట్యూబ్లు బ్లాక్ ఉన్నాయి, వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు, ఐవీఎఫ్ చేయాల్సిందే అన్నారు. పెళ్ళయి 4 ఏళ్ళు, ఇర్రెగ్యులర్ సైకిల్స్, డేట్లు చూస్తే రెగ్యులర్ కాదు, 4 నెలలకి 5 నెలలకి బిల్లలేస్తే తప్ప రాని పరిస్థితి. మరి తీరా 2 ట్యూబులు చూస్తేనేమో బ్లాక్ అని చెప్పారు. మరి ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళినా ఆపరేషన్ చేయించుకో, అది కూడా మేము గ్యారంటీ ఇవ్వలేము, ఐవీఎఫ్కి వెళ్ళిపోండి. ఐవీఎఫ్కి ఎంతో డాక్టర్ గారంటే ఒకరు 3 లక్షలు, ఒకరు 4 లక్షలు, ఒకరు డిస్కౌంట్ ఆఫర్ ఉంది 2 లక్షలే వచ్చేయండి అంటున్నారు తప్ప గ్యారంటీగా ప్రెగ్నెన్సీ వస్తుందనే పదం ఎవరూ పలకట్ల. నో గ్యారంటీ. ఇక ఏం చేయాలని అర్థం కాక ఈ పరిస్థితుల్లో వాళ్ళు యూట్యూబ్లో వీడియో చూస్తూ మన గురించి తెలుసుకుని మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చాక కరెక్ట్గా 6 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా, 2 ట్యూబులు బ్లాక్. కానీ వచ్చిన ప్రెగ్నెన్సీ ఎక్కడొచ్చింది? ఇప్పుడు ట్యూబుల్లో వచ్చిందా? ఎక్కడొచ్చిందో? గర్భసంచిలో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. అక్కడ లోకల్గా ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించమన్నాము. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మేడం కూడా ఆశ్చర్యపోయారు. ఏమిటయ్యా 2 ట్యూబులు బ్లాక్ ఉంటే ప్రెగ్నెన్సీ రావడం ఏంటి? మా టెక్స్ట్ బుక్స్లో ఎక్కడా లేదు అని చెప్పి మేడం కూడా ఓకే నాన్న అక్కడే ఆ డాక్టర్ గారి దగ్గరే వాడుకో, నీకు ఏ ఇబ్బంది అయినా మేము డాక్టర్ గారు కాకుండా మందులు ఎప్పుడు కావాలన్నా మేము వచ్చి చూస్తామని చక్కగా చెప్పారు. మనం కూడా అదే చెప్తాం, మన దగ్గర మందులు 5 నెలలు వాడుకోవాలి. 5 నెలల తర్వాత మీ లోకల్గా ఉన్న డాక్టర్ గారి దగ్గరే వాడుకుని అక్కడే డెలివరీ అవ్వచ్చు. ఈ 5 నెలలు కూడా మనం ఇచ్చిన మందులు కాకుండా మధ్యలో జ్వరాలు, దగ్గులు, తుమ్ములు వస్తే అక్కడున్న డాక్టర్ గారు ఇచ్చిన మందులు వాడుకోవచ్చు అని. సింగిల్ ఇంట్రా యూట్రైన్ జెస్టేషనల్ శాక్ సీన్ ఇన్ యూట్రస్ అని చక్కగా ఇచ్చారు. పేటల్ హార్ట్ కూడా 160 బీట్స్ పర్ మినిట్ ఉన్నది. అంటే పిండం వచ్చింది, దానికి పేటల్ పార్ట్ వచ్చింది, హార్ట్ బీట్ కూడా వచ్చింది, అన్నీ బాగున్నాయి అని ఇచ్చారు. సో ఈ మేడం గారు గైనకాలజిస్టే, ఇక్కడ వాడుకోవచ్చు, నువ్వు అర్థమైందా? ఫాలో అప్ అవ్వచ్చు. ఈ మేడము గైనకాలజిస్టే చెప్పావు కదా మేడం, అక్కడ గవర్నమెంట్లో కూడా ఏదో చేస్తారు, డెలివరీలు చేస్తారని, చక్కగా అక్కడ వాడుకోవచ్చు. మన మందులు వాడుకోవాలి. కాకపోతే ఈవిడికి ఏంటంటే షుగర్ కూడా ఉంది, షుగర్ ఉంది, అలాగే మరి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, 2 ట్యూబ్లు బ్లాక్ ఉన్నాయి. అయినా కూడా ప్రెగ్నెన్సీ తెప్పించాము న్యాచురల్గా. మరి ఎలా వచ్చింది అనేది ఆయన నోటుల ద్వారా ఇందాం. ఏమండి ఎలా వచ్చిందో చెప్పండి. అందరికీ నమస్కారం. నిర్మల్ జిల్లా కడెంమండు మా సైడ్. ఏంటంటే మాకు అక్కడ ఉన్నప్పుడు మొత్తం ఆల్రెడీ ట్యూబ్స్ బ్లాక్ నేను మాకు తెలియదు. డాక్టర్ గారికి ఒక 5 నెలలు దింపించుకున్నాక లాస్ట్ టెస్ట్ చేస్తాను. ఎక్కడ, ఏ ఊర్లో చెప్పారు ట్యూబుల్ బ్లాక్ అని? చెప్తారు సార్. నేను 2 నెలలు కాగానే టెస్ట్ చేయండి మేడం, ట్యూబులు కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే అద్దు 4 నెలలు వేయద్దని చెప్పి చేయలేదు. 4 నెలలు చేసినప్పుడు బంద్ ఉంది. సపరేకున్నాం అంటే హైవే కొత్త మనుషులు అనుకున్నాం. కానీ మధ్యలో ఆగినాక మా భార్య మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు వీడియో చూసింది సార్. చూసి పంపించినాక నేను ఆ వీడియో కాకపోతే మొత్తం సార్ డ్రై చేసుకొని మేడం గారి పూజది, వంటలది అవన్నీ మాకు కొద్దిగా నమ్మకం అనిపించేసింది. వంటలు కూడా చూశారు? చూశాను సార్. పూజలు కూడా చూశారు, అన్ని చూశారు. చూశాక వీళ్ళు మనుషులేని నమ్మారు. అంతవరకు సార్ అట్లాగా అంటే లేకపోతే మామూలుగా అయితే ఏమనుకుంటారంటే ఆ రకంగా అంటే మీరు మాకు కౌన్సిలింగ్ వచ్చినాక మీరు చెప్పారు కదా సార్. అవునవును. చెప్పినాక మేము మీరు చెప్పింది కొంచెం ఫాలో అయినాం అన్నట్టు. అవునవును. పుట్టు గురించి ఫాలో అయినాం. మంచిగా ఎట్లా కలిసి ఉండాలా, భార్య భర్తలు లంబు జంబులాగా ఉన్నారా, ఉండబట్టేలే వచ్చింది. చెప్పింది అసలే చలికాలం, అందుకే తొందరగా అయిపోయింది పని. బంధువులు అంటే 2 ట్యూబుల్ బ్లాక్ ఉండబట్టి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళ మెడిసిన్ తినగా రేపైతే సార్ దగ్గర అట్లయితే కుదరదు. మేము అనుకున్న 1 సంవత్సరం దాకా సక్సెస్ చేస్తాడు. సంవత్సరం పట్టిద్దేమో అనుకున్నాం. ఈయన చూస్తే ఇంత డాక్టర్ ఉన్నాడు, ఈయన సంవత్సరం పట్టిద్దిలే అనుకున్నాం. సర్లే ఏదో ఒకటి ఐబీఎఫ్ లేకుండా చేస్తా అన్నాడు అనుకుంటే తీరా టైం కరెక్ట్ లేకపోతే మనకి ఎగ్గు ఎప్పుడు విడుదలైంది. అది కష్టం, డాక్టర్ దొరకాలంటే కష్టం అయితే. అటువంటిది డాక్టర్ దొరకవచ్చి ఇచ్చినందుకు మస్తు సంతోషం. ఎందుకంటే అందరికి కూడా విషయం ఏమనుకోకుండా చెప్తున్నారు.
పీరియడ్ రెగ్యులర్ లేకపోతే అండం విడవడం కష్టం దొరకబట్టలేదు. పీరియడ్ రెగ్యులర్ లేదు, షుగర్ ఉంది, సో అలాగే ఈ ట్యూబులు 2 బ్లాక్ అయిపోయాయి. ఇంతకీ మనం ఏం చెప్పి ట్యూబుల్ని ఓపెన్ చేసాం? అంటే అబ్రకా దబ్రా ఫస్ట్ 2 నెలలు క్రిములు వాడి తర్వాత హార్మోన్లు వాడినా కాలేవు, మళ్ళీ వాష్ చేసినా కానీ కాలే. మళ్ళీ లాస్ట్ ఎండింగ్ లో 2 నెలల మెడిసిన్ ఇంకొక 2 నెలలు మెడిసిన్ పెడితే కానీ అవలా. అంబ పలికింది, జగదాంబ పలికింది 6 నెలలకే. అది మళ్ళా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చక్కగా మందులు వాడిచ్చి ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేశాడు. మొత్తానికి 6 నెలలు వాడారు అంతే. ఈ 6 నెలల్లోనే మీరు అనుకున్న కోరిక నెరవేరింది, ప్రెగ్నెన్సీ వచ్చింది. రావడమే కాకుండా మరి ఇలా మాకు జరిగింది, ఇలా మేలు జరిగింది, మీరు కూడా ఇలాగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, షుగర్ ఉన్నా మరి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా నెలలు 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి బెల్లలు వేస్తే తప్ప రాకపోతున్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నాము, పీసీఓఎస్ ఉన్నా, ట్యూబ్స్ 2 బ్లాక్ ఉన్నా న్యాచురల్గా తెచ్చుకున్నాము అని చెప్పి మమత, వెంకటేష్ వీరు నిర్మల్ నుంచి వచ్చి ఈరోజు మనకి సంతోషంగా ఒక వీడియోని ఇచ్చారు. వారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఇక నుంచి ఈ బుక్ను ఫాలో అవ్వాలి. గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం.